హాయ్ హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన 2025 స్పెషల్ చీట్ కోడ్స్ అనమాట. ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేస్తాను గైస్. ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటో వచ్చేసి నేను 2023లో కూడా ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియో అయితే చేశాను అనమాట. అండ్ 2024లో కూడా ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియో అయితే చేశాను. ఆ రెండు వీడియోస్కి వచ్చిన రెస్పాన్సెస్ ఫీడ్బ్యాక్స్ని ఆధారంగానే 2025లో కూడా ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియో అయితే చేస్తున్నా అనమాట. అండ్ నాకు 2024 కావచ్చు 2023లో నేను చేసిన చీట్ కోడ్స్ వీడియోస్కి స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అయితే చాలా పాజిటివ్గా అయితే వచ్చాయన్నమాట. సో మన చీట్ కోడ్స్ యూజ్ చేసి 2024లో కావచ్చు 2023లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాశారో వారందరికైతే చాలా మంచి మార్క్స్ అండ్ మంచి ర్యాంక్స్ వచ్చాయని వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేస్తేనే 2025లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే అడ్వాన్స్డ్ కొన్ని ఎక్స్ట్రా చీట్ కోడ్స్ కూడా యాడ్ చేసి మరి ఈ వీడియో అయితే చెప్తానమాట. అండ్ స్పెషల్ బోనస్ వచ్చేసి ఏంటంటే గైస్, నేను చీట్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ చీట్ కోడ్స్ PYQs క్వశ్చన్స్ మీద ఏ విధంగా అప్లై చేయాలి, అంటే ఎటువంటి క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ అప్లై చేయాలి, ఎటువంటి ఏ వేలో చీట్ కోడ్స్ అప్లై చేస్తే ఆన్సర్ ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామట. అండ్ ఎట్ ది ఎండ్లో గైస్ కొన్ని PYQs అంటే ప్రీవియస్ ఇయర్ రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఆధారం చేసుకుని వాటి మీద చీట్ కోడ్స్ అప్లై చేసి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఏ విధంగా గెస్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామట. సో ఎవరైతే 2025లో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ అయితే చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది, మీకు నియర్లీ 70+ మార్క్స్ సింపుల్గా అయితే వస్తుందన్నమాట ఎంసెట్లో వచ్చేసి. సో 70+ మార్క్స్ తెచ్చుకున్నారంటే నథింగ్ బట్ గైస్ మీకు 10K బిలో ర్యాంక్ డ్యామ్ షూర్గా 100% అయితే రావడానికి టార్గెట్ అయితే పెట్టుకోండి. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటోలో నేను టార్గెట్ కూడా 10K బిలో ర్యాంక్ వచ్చేలానే చీట్ కోడ్ కూడా ఉండాలి అనే మోటివ్తోనే ఈ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అండ్ గైస్ మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ బ్రీఫ్గా అయితే ఇస్తాను చూడండి. సో 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 160 క్వశ్చన్స్ 3 hours టైం ఉంటుంది కదా. సో MPC వారికి అయితే 80 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఏమో 40 క్వశ్చన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఏమో 40 క్వశ్చన్స్ ఉంటుంది. అదే బైపీసీ వారికి ఏమో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. అండ్ గైస్ దీంట్లో ఇంకా స్పెషల్గా ఏమి చెప్తున్నా అంటే చూడండి గైస్, ఎగ్జామ్ హాల్లో ఎప్పుడు చీట్ కోడ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత చీట్ కోడ్స్ యూజ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో గైస్ ఫస్ట్ 45 minutes ఉంటుంది కదా, ఆ 45 minutesలో ఈజీ క్వశ్చన్స్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రతి 160 క్వశ్చన్స్లో నియర్లీ 40 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి గైస్. ఇది రూల్ అనమాట. రూల్ అంటే కాదు, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారన్నమాట. అంటే ఒక టాపర్స్ మాత్రమే సాల్వ్ చేసే విధంగా, అలా అని చెప్పి ఒక యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే సాల్వ్ చేసే విధంగా అయితే ఉండదన్నమాట. సో బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అటెంప్ట్ చేసే విధంగానే ఉండాలని అందరినీ దృష్టిలో పెట్టుకొని 160 క్వశ్చన్స్లో ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్స్, లెవెల్ వైజ్ లెవెల్ అయితే క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలా చెప్పుకుంటే 40 క్వశ్చన్స్లో అంటే 160 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ వచ్చేసి ఈజీ క్వశ్చన్సే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే గైస్. సో ఫస్ట్ 45 minutes ఈజీ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పోర్షన్లో వచ్చేసి గైస్ ఇంకో 45 minutesలో ఏం చేయాలంటే మీరు మోడరేట్ క్వశ్చన్స్ అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా గైస్. సో మోడరేట్ టు టఫ్ క్వశ్చన్స్ అనమాట. సో టఫ్ క్వశ్చన్స్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకు నేను 45 minutes కేటాయించమని చెప్తున్నాను గైస్, మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే చీట్ కోడ్స్లో మీకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా. సో అలా అని చెప్పి ఈ చీట్ కోడ్స్ లాస్ట్ 20 minutes, లాస్ట్ 10 minutes చీట్ కోడ్స్ అప్లై చేస్తా అంటే ఎలా సరిపోతుంది. సో చీట్ కోడ్స్ అప్లై చేసేటప్పుడు సైకలాజికల్గా క్వశ్చన్ అయితే థింక్ చేయాల్సి ఉంటుంది కదా. సో అందుకని చీట్ కోడ్స్కి నియర్లీ 90 minutes అయితే కేటాయించండి. సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్కి 45 minutesలో చేసేయండి. అండ్ తర్వాత హార్డ్ టు టఫ్ క్వశ్చన్స్కి అయితే ఒక 45 minutes అయితే కేటాయించండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు 90 minutes కేటాయించారు కదా, ఇక్కడ 90 minutesలో చేసిన వరకు అయితే చేయండి. అంటే 100% మీకు వీలైనంత వరకు 100% కాన్ఫిడెన్స్ వస్తే ఆ ఆన్సర్స్ అయితే పెట్టేయండి. తర్వాత 90 minutes ఉంటుంది కదా గైస్, ఈ 90 minutesలో రాని క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ అప్లై చేసి ఏ విధంగా ఆ క్వశ్చన్స్ కూడా రైట్ అయ్యేలా మనం కన్వర్ట్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చూస్తాం గైస్. సో ఇంకా లేట్ గైస్ మనం అయితే ఆ చీట్ కోడ్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయితే చేస్తాం చూడండి. గైస్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గైస్ ఈ వీడియో చేయడానికి కొంచెం నేను కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా చీట్ కోడ్స్ రీసెర్చ్ చేసి మరీ చేస్తున్నాను అనమాట. సో హార్డ్ వర్క్ కూడా గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి చీట్ కోడ్స్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని PYQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావచ్చు, కొన్ని లెక్చర్స్ ఎంసెట్ రిలేటెడ్ లెక్చర్స్ వీడియోస్ కావచ్చు, అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామన్నమాట. సో మన ఛానల్ మీకు ఎంసెట్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ గైస్ మీరు నా ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి, సో దట్ నాకు అప్కమింగ్ వీడియోస్ చేయడానికి కూడా కొంచెం మోటివేటెడ్గా అయితే ఉంటుంది. క్లియర్ గైస్ మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు సో చీట్ కోడ్స్లో నేను కొన్ని మెథడ్స్ అయితే చెప్తాను అనమాట. అంటే పాయింట్ వైజ్గా కొన్ని మెథడ్స్ అయితే చెప్తాను. సో
అప్పుడైతే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒకసారి చూడండి గైస్. సో ఎలిమినేషన్ మెథడ్ అంటూ ఒకటి ఉంటుంది గైస్ చీట్ కోడ్స్లో. ఇది చాలా వరకు 90+% అయితే ప్రతి ఒక్క అంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే నియర్లీ 90+% ఇది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఈ మెథడ్ చాలా వరకు క్వశ్చన్స్ వర్క్ అవుతుంది. అండ్ ఈ మెథడ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో కూడా నేను PYQs క్వశ్చన్స్ మీద అప్లై చేసి చూపెడతాను. నేను ఓన్లీ చీట్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వదిలిపెట్టాను అనమాట. వీటిని ఈ చీట్ కోడ్స్ యూజ్ చేసి PYQs క్వశ్చన్స్ మీద అప్లై చేసి రైట్ ఆన్సర్స్ ఏ విధంగా పెట్టాలో కూడా నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఎండ్లో మీకు క్లియర్గా ప్రతిదీ అయితే అర్థమవుతుంది అనమాట. సో ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ సెకండ్ చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి కదా గైస్. ఆ ABCD ఆప్షన్స్లలో 0 అని ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. 0 లేదా 1 లేదా 5 లేదా 4 అండ్ ఏదో ఒక ఆప్షన్లో 0 అయితే ఉంటుంది కదా. ఆ 0 అనే ఆప్షన్ నియర్లీ రాంగ్ అయితే ఉంటుంది అనమాట. మోస్ట్గా 90% ఆఫ్ ది క్వశ్చన్స్కి 0 అనే ఆప్షన్స్ ఉండదు. ఓకేనా గైస్. మిగతా 10% ఆఫ్ క్వశ్చన్స్కి 0 అనే ఆప్షన్ ఉండొచ్చు, కానీ మోస్ట్లీ 90% ఆఫ్ క్వశ్చన్స్కి 0 అనే ఆన్సర్ అయితే ఉండదు అనమాట. ఓకేనా గైస్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈవెన్ నెంబర్ ఆన్సరింగ్ ఆర్ కరెక్టింగ్ 55%. ఇది నేను పర్సంటేజ్తో సహా ఎందుకు చెప్తున్నా అంటే గైస్, నేను PYQs లాస్ట్ 10 years PYQs అంటే ఈ క్వశ్చన్స్ కూడా నేను అల్లటప్ప క్వశ్చన్స్ కాదమ్మా. 2022లో రిపీట్ అయిన క్వశ్చన్స్, 2023లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ 2022లో రిపీట్ అయిన క్వశ్చన్స్ని నేను పికౌట్ చేసి మరి చెప్తున్నాను. కాబట్టి క్వశ్చన్స్ నేను చీట్ కోడ్స్ అప్లై చేసి చెప్తున్నాను కాబట్టి 55%, 60% అని కూడా ఎగ్జాక్ట్గా చెప్తున్నాను గైస్. సో ఈవెన్ ఆన్సర్ అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ABCD అని ఉందనుకోండి. ఇక్కడ ఆప్షన్స్లలో 3 ఉంది, 5 ఉంది, 8 ఉంది అండ్ ఇక్కడ 6 ఉంది అనుకోండి. సో ఇక్కడ ఎక్కువ ఈవెన్ నెంబర్స్లలో ఆప్షన్ రైట్ అవ్వడానికి చాలా అంటే చాలా చాయిసెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 55% ఈవెన్ ఆన్సర్సే రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మిగతా 45% ఆడ్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ కూడా రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ అనమాట. సో ఇది సిమిలర్ ఆప్షన్స్ అనగానే ఇంకా అందరు కొంతమంది కన్ఫ్యూజన్ కూడా అవుతారు. సో ఇప్పుడు నేను సిమిలర్ ఆప్షన్స్ అంటే ఏంటో కూడా నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ PYQs మీద చెప్పించు, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది అనమాట. అంటే PYQs మీద ఆ సిమిలర్ ఆప్షన్స్ అనే మెథడ్ యూజ్ చేస్తే మాత్రం మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ మేము థియరిటికల్గా చెప్తే అర్థం అవ్వదు అనమాట మ్యాక్సిమం. సో అందుకని ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ అనేది మామూలుగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను క్వశ్చన్స్ మీద అప్లై చేసినప్పుడు మీకే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ మల్టిపుల్ అండ్ ఎడిటివ్ అంటే ఎడిషన్ అనమాట. సో మల్టిప్లికేషన్ కావచ్చు, ఎడిషన్స్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, సబ్ట్రాక్షన్స్ కావచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఆప్షన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను క్వశ్చన్తో సంబంధం లేదు, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి 5 ఉంది, దీనికి డబుల్ చేస్తే 10 అనమాట. అండ్ దీని డిస్టెన్స్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంది గైస్, 5 ఉంది కదా. సో +5 యాడ్ చేస్తే 15, ఇంకో +5 యాడ్ చేస్తే 20. సో అన్నిటికీ 5 అయితే డిఫరెన్స్ ఉంది కదా. సో ప్రతి ఆప్షన్స్కి 5 వచ్చేసి యాడ్ అవుతూ ఉందన్నమాట. సో ఇటువంటి ఆప్షన్స్లలో ఎక్కువగా రైట్ అవ్వడానికి ఛాన్సెస్ B అండ్ C అయితే ఉందన్నమాట. అంటే AD రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎక్కువగా చూసుకుంటే ఇక్కడ B అండ్ C అనేది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ B అండ్ Cలలో ఏది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందనేది ఇక్కడ PYQs మీద ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందైతే ఇక్కడ మీరు B అండ్ C ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు మల్టిప్లికేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, 2 × 2 4, 4 × 2 8, 8 × 4 32. సో ఇలా మల్టిప్లికేషన్ అంటే ఒక ఆప్షన్కి ఒక ఆప్షన్ మల్టిప్లికేషన్ రిలేటెడ్ ఉన్నాయనుకోండి. ఇటువంటి ఆప్షన్స్లో కూడా BC రైట్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, AD రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట. సో BC ఇటువంటి ఆప్షన్స్లో కూడా B అండ్ C రైట్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా నేను ఇలాగే మెన్షన్ చేశాను చూడండి. మేజర్ ఆన్సర్స్ ఆస్ B అండ్ C అనమాట. అంటే ABCDస్లలో మేజర్గా BC ఆప్షన్స్లో ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 100% BCs మాత్రమే రైట్ అయితే అని మాత్రం చెప్పట్లేదు. ఎక్కువ మోస్ట్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో BC ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా గైస్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. ఈ రీజనింగ్ క్వశ్చన్స్లో బోత్ రైట్ ఆన్సర్స్ కావచ్చు, బోత్ రాంగ్ ఆన్సర్స్ కావచ్చు, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజనింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే చూడండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A, B అండ్ ఇక్కడ C అండ్ D ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ A ఆప్షన్స్ వచ్చేసి బోత్ ఆర్ రైట్. ఓకేనా గైస్. అండ్ B ఆప్షన్ వచ్చేసి బోత్ ఆర్ రాంగ్. అండ్ D ఆప్షన్ వచ్చేసి A రైట్, B రాంగ్. అండ్ D ఆప్షన్ వచ్చేసి అంటే C ఆప్షన్ వచ్చేసి A రైట్, B రాంగ్. అండ్ D ఆప్షన్ వచ్చేసి A రాంగ్, B రైట్. సో ఇటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా బోత్ రైట్ అనే ఆప్షన్ రైట్ అవ్వడానికి నియర్లీ 70% ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట.
ఓకేనా గైస్. ఇంకోటి బోత్ రాంగ్ అవ్వడానికి కూడా ఇది కూడా 70% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. మరి 70 అప్పుడు 140 అవుతుంది కదా, పర్సెంటేజ్ 100 కదా. నువ్వు 170 ఎలా అంటే 70 ఎలా చెప్తున్నావు అంటే బోత్ రైట్. కొన్ని ఆప్షన్స్లో బోత్ ఆర్ రాంగ్ అనేది ఒక్కొక్కసారి మెన్షన్ చేయడు, కొన్ని క్వశ్చన్స్లో బోత్ ఆర్ రైట్ అనేది కూడా మెన్షన్ చేయడం అనమాట. సో ఈ 2 ఆప్షన్స్ మీకు అని ఒకేసారి కనబడ్డాయి అనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏబిలో రైట్ ఆన్సర్ అంటే బోత్ ఆర్ రైట్ కావచ్చు, బోత్ ఆర్ రాంగ్ అనే ఆన్సర్సే రైట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం అప్పుడు మీరు గెస్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా గైస్. ఐ థింక్ మీకు థియరిటికల్గా కొంచెం చీట్ కోడ్స్ అయితే ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా ఉంటాయి చీట్ కోడ్స్ అంటే థియరీ డెఫినేషన్స్ ఆఫ్ చీట్ కోడ్స్ అనేది. సో నవ్ ఇప్పుడు అస్సలైంది ఇప్పుడు నేర్చుకున్న చీట్ కోడ్స్ అంటే మామూలుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది. కానీ ఇప్పుడు వీటికి ప్రాక్టికల్గా పీవైక్యూ క్వశ్చన్స్లలో అప్లై చేసి చూద్దాం. అప్పుడు ఎలా ఈ చీట్ కోడ్స్ వర్క్ అవుతాయి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మీరు సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్స్ పీవైక్యూలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు. క్వశ్చన్ ఏముంది గైస్, మనం క్వశ్చన్ మీకు నేను ఫస్టే చెప్తున్నాను, క్వశ్చన్స్లో మనం చదివేటప్పుడు మీకు నియర్లీ ఒక 20% to 30% అయితే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎందుకు మీరు మ్యాక్సిమం ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ అయి ఉంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీరు ఎంపీసీ బైపీసీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు, సెకండ్ ఇయర్ మొత్తం హోల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యారంటే మీకు 20 to 30% ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఎంసెట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. The equation of the circle having 1, 2 and the passings through the points of intersections of the lines అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ ఏ చాప్టర్లోది అని ఐడెంటిఫై చేసేంత నాలెడ్జ్ అయితే ఉందనుకుంటున్నాను మ్యాక్సిమం. సర్కిల్స్ అని ఇచ్చిండు, ఇంటర్సెక్షన్ అంటే ఇది సర్కిల్ చాప్టర్, అంటే సెకండ్ ఇయర్ మ్యాథ్స్ సర్కిల్స్ చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ వచ్చింది అని మీరు జస్ట్ ఐడెంటిఫై చేసే అంత ఉన్నా సరిపోతుంది నాలెడ్జ్. ఎక్కువగా మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే మనం చీట్ కోడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ, ఆ క్వశ్చన్ మనకు అర్థం కావట్లేదు అన్నప్పుడు కదా మనం చీట్ కోడ్స్ యూజ్ చేస్తున్నది. అలాంటప్పుడు ప్రతి ఒక్క కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లోది అని ఐడెంటిఫై చేయగలిగితే చాలన్నమాట. ఓకే గైస్, ఇంకా లేట్ అయింది మనం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చూసి చెప్తాను చూడండి గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఇది ఒక పాయింట్ ఇచ్చిండు మనకి, హింట్ అనే పాయింట్ అనమాట ఇది. ఓకే గైస్, హింట్ ఏమి ఇచ్చిండు, సర్కిల్ హ్యావింగ్ సెంటర్స్. ఓకేనా, ఎంత 1, -2. గైస్ మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉందనుకుంటున్నాను. సెంటర్ అనేది సర్కిల్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు, -G, -F అనే పాయింట్స్లో సెంటర్స్ని రిప్రజెంట్ చేస్తారనేది మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ 1, -2 ఇచ్చిండు, దీనికి మైనస్ అప్లై చేస్తే ఏమవుతుంది గైస్, -1, 2. ఇది సర్కిల్స్ ఇప్పుడు, అంటే ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. ఓకేనా గైస్. అండ్ ఇంకేమి ఇచ్చిండు, ఇంటర్సెక్షన్స్ ఆఫ్ దిస్ లైన్స్ అని ఇచ్చిండు, అంటే ఒక 2 లైన్స్ ఇచ్చిండు అనమాట. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 లైన్స్ అనుకోండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి చూసారా, ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ నుండి సర్కిల్ పాస్ అవుతుందంట. ఓకేనా గైస్, ఐ అండర్స్టాండింగ్ అయిపోయింది. సర్కిల్స్ అనేది సర్కిల్ అనే పాయింట్ ఇక్కడ సెంటర్ నుండి ఒక ఇంటర్సెక్షన్, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ దగ్గర నుండి సర్కిల్ పాస్ అవుతుందంట. అండ్ ఆ సర్కిల్ యొక్క ఏమిచ్చిండు, సెంటర్స్ ఇచ్చిండు, ఎంత -1, 2. సో 2 లైన్స్ ఇచ్చిండు, ఆ 2 లైన్స్ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవచ్చు. సో నేను చీట్ కోడ్స్ అని చెప్పి మళ్ళీ కాన్సెప్ట్ చెప్తున్నాను ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. జస్ట్ ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ఇంట్రడక్షన్ మామూలుగా లైట్గా, తర్వాత అసలు ఆ కాన్సెప్ట్ తెలియకుండా కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. సో ఇది మామూలుగా చీట్ కోడ్స్ తెలియకపోయినా కాన్సెప్ట్ తెలిసినా సింపుల్గా చేసేవచ్చు అన్నమాట ఈ క్వశ్చన్. సో ఇంటర్సెక్షన్ లైన్స్ ఇచ్చిండు, ఇంటర్సెక్షన్ లైన్స్ యొక్క 2 లైన్స్ యొక్క సెంటర్ కనుక్కున్న తర్వాత ఆ సెంటర్కిను ఈ సెంటర్కి అంటే స్లోప్ ఫార్ములా, అంటే y - y1 ఇంటూ x - x1 ఇంటూ x - x2 అంటే ఏమో ఈ ఫార్ములాస్ అప్లై చేసిన, అంటే లైన్ ఫార్ములాస్ అప్లై చేసిన ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ ఈక్వేషన్ ఆన్సర్ అవుతుంది. సో అలా కూడా చేయవచ్చు. సో మీకు కాన్సెప్ట్ తెలియదు, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ తెలియదు, ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. సెంటర్ ఇచ్చిండు క్వశ్చన్ 1, -2 అని ఇచ్చిండు. దీనికి మనం మా నార్మల్ సెంటర్లో అప్లై చేస్తే ఏమవుతుంది, -1, 2 అనే అవుతుంది, అంటే -G, -Fలలో ఇంక్లూడ్ చేసి చెప్తే. సో ఇక్కడ ఆప్షన్స్లో ఎగ్జాక్ట్గా గుర్తించండి. సో చూడండి, అన్ని ఆప్షన్స్లో x² + y², x² + y², x² + y², x² + y² ఉన్నాయి. సో అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, x² y². సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ అవ్వాలి, సో ఇక్కడ మీకు కాన్స్టెంట్ చూడండి, -20, -20, -20, -20. ఇక్కడ కూడా అన్ని సేమ్గానే ఉన్నాయి, కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, -2y, -4y అనేది డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ -2y ఉంది, ఇక్కడ -4y ఉంది, ఇక్కడ +2y ఉంది, ఇక్కడ -4y ఉంది, ఇక్కడ +2y అంటే 2x ఉంది, +4y ఉంది. గైస్ నేను 2x, 2y, 4y, 2y అని అంటే ఫ్లోలా చెప్పేస్తున్నాను, బట్ ఇక్కడ మీకు క్వశ్చన్ అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ చూడండి గైస్, -1, 2 అనే ఆప్షన్స్లలో ఇక్కడ సెంటర్లో చూడండి,
ఏముంది మైనస్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ ఏమో మైనస్లలో ఉంది, వై ఏమో ప్లస్ పాజిటివ్లలో ఉంది. అంటే ఆప్షన్ ఏనే రైట్ గైస్. ఎందుకంటే చూడండి, మనము ఏదైనా సెంటర్ని ఒక సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ 2,3 అనే సెంటర్ ఇచ్చాడు అనుకోండి, దీనికి ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? x,y కదా, x,y కదా. సో సెంటర్లో ఏమి ఇచ్చిండు? 1,-2 అని ఇచ్చిండు. 1,-2 దీన్ని మనం సెంటర్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? -1,+2 రైట్. అంటే x ఏమో నెగిటివ్, y ఏమో పాజిటివ్. ఓకేనా గైస్? సో అదే ఇక్కడ చూడండి మీరు, x నెగిటివ్ y పాజిటివ్ ఎక్కడ ఉంది? ఇక్కడ x అండ్ y రెండు నెగిటివ్స్లోనే ఉన్నాయి. ఇక్కడ x అండ్ y, x పాజిటివ్లో ఉంది, y నెగిటివ్లో ఉంది. సో ఇది కాదు. అండ్ ఇక్కడ రెండు పాజిటివ్లోనే ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ రెండు నెగిటివ్లో ఉన్నాయి, ఇది కాదు. సో x పాజిటివ్ ఉండాలి, y నెగిటివ్ ఉండాలి. సో ఇదే కదా రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసామా? అండ్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏమో తెలుసా? జస్ట్ ఉన్న ఆప్షన్ని చూసాం, మనం చేసేసాం. సో ఇగో ఇలాంటి క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ అప్లై చేస్తే 100% రైట్ అవుతుంది అనమాట. ఓకే గైస్. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f(x) ఇచ్చిండు. అండ్ ఇది PYQ అనమాట. సో 2022 గైస్, 2022 జూలై 20 నాడు తెలంగాణ ఎంసెట్లో రిపీట్ అయిన షిఫ్ట్ 1 క్వశ్చన్ అనమాట ఇది. సో PYQ క్వశ్చన్ మీద ఇప్పుడు నేను చీట్ కోడ్ అప్లై చేసి చూపెడతాను, చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ చూడండి, మన క్వశ్చన్తో సంబంధం లేదు, ఆప్షన్స్ మాత్రమే చూడండి. ఓకేనా గైస్? ఆప్షన్స్ మాత్రమే చూడండి. సో ఆప్షన్ చూడండి ఒకసారి ఎలా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి గైస్, ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? సో నేను ఫస్ట్ ఇక్కడ చెప్తున్నప్పుడు చెప్పాను సిమిలర్ ఆప్షన్స్, తర్వాత మీకు నేను క్వశ్చన్స్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పాను కదా సిమిలర్ ఆప్షన్స్ అనే పాయింట్. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో సిమిలర్ ఆప్షన్స్లో మీరు సి అనే ఆప్షన్ చూడండి, బి అనే ఆప్షన్ చూడండి, ఏ అనే ఆప్షన్ చూడండి. అన్నిట్లో ఇన్ఫినిటీస్ అయితే ఉన్నాయి. ఓకేనా గైస్? అంటే ఆప్షన్స్లో డి ఎలిమినేట్ చేసేయండి. అంటే డి ఒకటి సపరేట్గా ఉంది, సో ఇది ఎలిమినేట్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఏబిసిలలో ఉంది, అంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేసాం మనం. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసేసాం. ఇంకా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? సో మళ్ళీ గుర్తించండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి గైస్, బి ఆప్షన్ చూడండి 0,∞ ఉంది. అండ్ ఇక్కడ సి ఆప్షన్ చూడండి 1,∞ ఉంది. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రైట్? పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్లో చూస్తే గైస్, ఇక్కడ రూట్ ఓవర్లో ఉంది. ఎప్పుడైనా రూట్ ఓవర్లో ఉన్నప్పుడు ఒక ఇంటీజర్ వాల్యూ అయితే పక్క వస్తుంది అనమాట. ఏదో ఒకటి రూట్లలో ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా గైస్? రూట్లలో న్యూమరేటర్ డినామినేటర్, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ కలిపి ఒక రూట్ ఉంది కాబట్టి ఒక ఆన్సర్లో రూట్ వల్ల పక్క ఒక వాల్యూ వస్తుంది. సో మోస్ట్లీ 90% ఈ క్వశ్చన్ రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏ అనే ఆప్షన్. సో బి, సి అనేది రైట్ అవ్వడానికి చాలా తక్కువ గైస్. ఎందుకంటే చూడండి సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఓకేనా, సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇది రాంగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా? జస్ట్ ఏ మినిట్ గైస్. సో ఒక్కసారి చూడండి. సో ఇది బి అండ్ సి అనే ఆప్షన్స్ రాంగ్ అవడానికి చాలా చాయిసెస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇక్కడ 0,∞ అండ్ బ్రాకెట్ కూడా చూడండి, రెండు సేమ్ బ్రాకెట్స్ ఉన్నాయి. 0,∞ నుండి 1,∞ దాకా ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లలో ఎప్పుడైనా చూడండి రేంజ్ ఆర్ వాల్యూడ్ ఫంక్షన్స్లో ఎప్పుడైనా ఇన్ఫినిటీ అనేది కామన్గా ఉంటుంది. అండ్ బ్రాకెట్స్లో చూసుకుంటే ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా గైస్? ఓపెన్ బ్రాకెట్స్ అయితే ఎక్కువ మోస్ట్లీ ఆన్సర్స్లో రావు. సో ఇక్కడ బి అనే ఆప్షన్, సి అనే ఆప్షన్ ఎలిమినేట్ చేసేయవచ్చు. ఏ అనే ఆప్షన్ 100% రైట్ అవుతుంది గైస్. ఎందుకంటే చూడండి రూట్లలో ఉంది 7/7 ఉంది, ఇక్కడ కూడా √7/3 ఉంది. సో ఇక్కడ ఏబి సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ఫినిటీ అనేది కామన్, రేంజ్ అండ్ వాల్యూడ్ ఫంక్షన్స్లో ఇన్ఫినిటీ అనేది కామన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రేంజ్ అనే కాదు డొమైన్స్లో కూడా ఇన్ఫినిటీ అనేది కామన్ ఉంటుంది కాబట్టి సో ఇన్ఫినిటీ పక్కా వస్తుంది. అందుకనే కదా మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసి 3 కామన్గా నేను ఉంచుకున్నాం. తర్వాత ఈ మూడిట్లో కూడా ఒక వాల్యూ చూడండి, ఎట్టా క్వశ్చన్ కూడా రూట్లలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రూట్లో ఉండడానికి చాలా చాయిసెస్ ఉన్నాయని పెట్టాం. అండ్ ఆన్సర్ చూస్తే కూడా ఇదే రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇదే ఆన్సర్ కూడా. ఓకేనా గైస్? సో ఇలా ఆన్సర్ అయితే మనం చీట్ కోడ్స్ యూజ్ చేసి గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా గైస్? అండ్ నవ్వు ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఇక్కడ కొంచెం ట్రికీగా అయితే ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఇక్కడ కూడా చూడండి. ఇది ఏపీ ఎంసెట్లో July 4th నాడు రిపీట్ అయిన, అంటే 2024 July 4th రిపీట్ అయిన షిఫ్ట్ 1 క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది కూడా PYQ 2022 July 4th ఏపీ వాళ్ళ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే గైస్, ఇక్కడ ఫంక్షన్ ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. f(x) ఇచ్చిండు,
g of x ఇచ్చిండు అండ్ అవి రియల్ వాల్యూ ఫంక్షన్స్ అంటే దెన్ వాట్ ఈస్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది చాలా సింపుల్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చీట్ కోడ్ కాకుండా కొంచెం కాన్సెప్ట్ నేర్చుకుందాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో డొమైన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద షార్ట్ కట్స్ వీడియో అంటూ ఒకటి చేశాను అనమాట. సో ఆ వీడియో అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్ దాని లింక్ అయితే ఇస్తాను. డొమైన్స్ అండ్ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో క్వశ్చన్ చూసి జస్ట్ ఇలా గాలిలోనే లెక్క చేసి కూడా ఆన్సర్ అయితే పెట్టేయచ్చు అనమాట. సో అంతలా షార్ట్ కట్స్ అయితే నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని వీడియో కూడా కింద చూడండి. సో ఇక్కడ మనం షార్ట్ కట్స్ కాదు కదా యూజ్ చేయాల్సింది, చీట్ కోడ్స్ కదా. సో ఇక్కడ చీట్ కోడ్స్ చూడండి గైస్. సో ఫస్ట్ మీరు ఇక్కడ సిమిలారిటీస్ ఏమున్నాయి అనేది చూడండి. సో -2,1 1,2 -2,2 ఇది రెండు సేమ్ గానే అండ్ -1, సో ఇక్కడ ప్రతి దాంట్లో చూసుకుంటే మీరు 1 కామన్ ఉంది రైట్. ఇక్కడ ప్రతి దాంట్లో చూసుకుంటే ఇన్ఫినిటీస్ కామన్ ఉంది కాబట్టి 3 నుంచి 5ది అయితే డిలీట్ చేసేసాము. ఇక్కడ చూసుకుంటే 1 కామన్ ఉంది. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఉండొచ్చు. సో ఏ ఎలిమినేట్ చేసేయండి. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో బి, సి అండ్ డి అండ్ బి, సి, డిలలో కూడా మళ్ళీ వెరిఫై అయితే చేయండి. ఓకేనా గైస్. ఇక్కడ -2,1 ఇక్కడ 1,2 సో ఇందులో మళ్ళీ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కొంచెం కనబడుతుంది. అంటే నియర్లీ 90% బి అండ్ డి అనే ఆప్షన్ రైట్ అవ్వడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. -∞ to ∞ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ మూడు క్వశ్చన్స్ మీరు డీప్లో అనలైజ్ చేసినట్లయితే మాత్రము ఇక్కడ -2 నుండి 1 అండ్ 1,2 అంటే కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ సి అనే ఆప్షన్కి అసలు సిమిలారిటీస్ లేవు, ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ ఈ మూడిట్లో ఇన్ఫినిటీ ఒక్క దాంట్లోనే ఉంది, అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయండి. సో బి, సిలలో మాత్రమే ఆన్సర్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాను మీకు, థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేజర్ ఆన్సర్స్ ఆర్ బి అండ్ సి అనే చెప్పాను కదా. ఓకేనా. సో అది ఇంప్లిమెంట్ చేయండి ఇక్కడ. సో బి అండ్ డి ఉన్నప్పుడు మోస్ట్లీ నేను బి అండ్ సి అనే చెప్పాను. ఆల్రెడీ సి ఎలిమినేట్ అయిపోయింది, ఏ కూడా ఎలిమినేట్ అయింది. అండ్ బి అండ్ డిలలో ఎక్కువ ఏ ఆప్షన్ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, మరి అప్పుడు బి ఆప్షన్ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా పెట్టండి గైస్. సో సింపుల్గా అయితే గైస్ ఒకటి చెప్తున్నాను. సో మీరు చూస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఎందుకంటే చీట్ కోడ్స్ ఒక్కసారి వీడియో చూస్తే అర్థమైపోతే అప్పుడు దానికి చీట్ కోడ్స్ అని ఎందుకంటారు. కొంచెం సైకలాజికల్గా థింక్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్లో, అండ్ కొంచెం సైకాలజీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా మనం చీట్ కోడ్స్ యూజ్ చేసి సక్సెస్ఫుల్గా కూడా ఆన్సర్ కూడా రైట్ అయ్యేలా మనమైతే ఆప్షన్ అయితే పెట్టాం కదా. ఇప్పుడు నా 4th క్వశ్చన్ చూడండి గైస్. ఇది కూడా అంతే, 2022 తెలంగాణలో రిపీట్ అయిన క్వశ్చన్, అంటే పీవైక్యూ అనమాట. సో తెలంగాణలో రిపీట్ అయిన 2022 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. సో దాంట్లో నుండి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఒకసారి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూ ఫంక్షన్, సో ఒక ఫంక్షన్ ఇచ్చిండు అండ్ దాని డొమైన్ కనుక్కోమంటాడు. సో కాన్సెప్ట్ తెలిస్తే దీనికి ఈజీగా చేసేవచ్చు, బట్ మనకు చీట్ కోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ అనలైజ్ అయితే చేయండి. ఓకేనా గైస్. సో ఏ చూడండి, బి చూడండి, సి చూడండి, డి చూడండి, అన్నిట్లో చూడండి. అన్నిట్లో యూనియన్స్గా వైజ్గా కామన్ ఉన్నాయి, బట్ సి కొంచెం డిఫరెంట్ ఉంది. సో సి ఎలిమినేట్ చేసేయండి. ఏ, బి అండ్ డీలలో ఆన్సర్ అయితే ఉంటుంది. సి ఎలిమినేట్ చేసేసారు. ఓకేనా గైస్. అండ్ మళ్ళీ చూడండి బి అండ్ డి అండ్ ఏ మళ్ళీ అనలైజ్ చేసినట్లయితే ఒకసారి మీరు చూడండి, ఒక్కసారి చూడండి గైస్. -∞, -1/3 -∞, -1/3 యూనియన్. సో ఇక్కడ బ్రాకెట్ మీరు అనలైజ్ చేయకండి, 1,2 అనేది కొంచెం సపరేట్గా ఉంది. అండ్ ఇంకోటి చూడండి, లాస్ట్ చూడండి 5/2, ∞, 5/2, అంటే బి అండ్ డి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. మోస్ట్లీగా 90% రైట్ అవ్వడానికి బి, డిలోనే ఆప్షన్, అంటే ఏడి నాట్ బి గైస్, ఏడిలోనే 90% రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బి చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి బి కూడా ఎలిమినేట్ చేసేయండి. సో బీసీ అయితే ఎలిమినేట్ అయితే చేసేసారు. సో ఇక్కడ ఏడిలోనే ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 1,2 యాడ్ అయింది కాబట్టి, అంటే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీకు లెంతీ ఆన్సర్సే రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇది లెంతీ ఆప్షన్ కూడా ఉంది అండ్ డి అండ్ ఏ సిమిలర్గానే ఉంది, బట్ ఎక్స్ట్రాగా యూనియన్ అని యాడ్ చేసి 1,2 కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ లెంతీగా ఉంది. సో ఇదే రైట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్. సో 100% ఇదే రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆప్షన్ కూడా ఇదే అనమాట. సో ఇలా మీరు చీట్ కోడ్స్ యూజ్ చేసి సో అప్లై అయితే చేయాలన్నమాట గైస్. ఒకసారి చూస్తే అర్థమైతే కాదనమాట. సో వీడియోని సెకండ్ టైం కూడా చూడడానికి ప్రయత్నించండి, సో దట్ మీకు చీట్ కోడ్స్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో 1-2 సార్లు ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేసి చీట్ కోడ్స్ అప్లై చేసేటప్పుడు సో జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో ఇలా చీట్ కోడ్స్ ప్రతిదీ థియరిటికల్గా అర్థమైన తర్వాత ఇలా క్వశ్చన్ మీద
అప్లికేషన్ చేసి చూస్తే మాత్రం అప్పుడు మీకు 100% చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయవచ్చు అనేది కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ మీరు కూడా 2023 కావచ్చు అండ్ 2024 కావచ్చు పీవైక్యూస్ మీద ఇదే విధంగా చీట్ కోడ్స్ థియరీ నేర్చుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఓన్గా క్వశ్చన్స్ మీద చీట్ కోడ్స్ అప్లై చేసి అయితే చూడండి. సో ఎలా వర్క్ అవుతాయో కూడా మీరే అనలైజ్ అయితే చేయండి. అండ్ గైస్ చీట్ కోడ్స్ ఎప్పుడు యూస్ చేయాలో చెప్పాను కదా. ఫస్ట్ 40 ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ ఎన్నో అన్ని అంటే 40 to 50 మీ ఓన్గా వస్తుంది, పెట్టగలరు. సో పెట్టిన తర్వాత రాని క్వశ్చన్స్ వాటి మీద చీట్ కోడ్స్ అప్లై చేస్తే నియర్లీ ఇక్కడ 40 క్వశ్చన్స్లో మహా అయితే ఒక 30 క్వశ్చన్స్ రైట్ అయితే అనుకున్నాం. ఒక 10 క్వశ్చన్స్ తప్పైనా ఒక 40 క్వశ్చన్స్ మీరు ఓన్గా పెట్టారు. ఆ 40 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అండ్ 30 క్వశ్చన్స్ రైట్ అయినాయి. మిగతా అన్ని చీట్ కోడ్స్ అప్లై చేసి పెట్టారు. ఆ చీట్ కోడ్స్ అప్లై చేయడం వలన మీకు అంటే నియర్లీ 40 క్వశ్చన్స్ పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 120 క్వశ్చన్స్ మీద మీరు చీట్ కోడ్స్ అప్లై చేసిన తర్వాత ఆ 120లో నియర్లీ ఒక 60 హాఫ్ క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అనుకుందాం. అంటే 60 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి కదా, 120లో హాఫ్ 60 కదా గైస్. సో 120 క్వశ్చన్స్ మీరు చీట్ కోడ్స్ అప్లై చేస్తే దాంట్లో 60 రైట్ అయ్యాయి అనుకుందాం. ఈ 60 ప్లస్ ఆల్రెడీ మీరు ఓన్గా పెట్టిన 30, 60 + 30 ఎంత, 90 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి. సో 90 మార్క్స్ వచ్చాయంటే మీకు ఎంసెట్లో చెప్తున్నాం గైస్, డ్యామ్ షూర్గా మీకు 10K బిలో ర్యాంక్ డెఫినెట్గా అయితే వస్తుంది. ఓకేనా గైస్, 10K బిలో ర్యాంక్. సో ఇదే విధంగా మీరు చీట్ కోడ్స్ ప్రాక్టీస్ చేసి కానీ చేసినట్లయితే మాత్రం వస్తుంది. బట్ టైం ఉంది గైస్, కొంచెం మీరు కాన్సెప్ట్లు కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. టైం లేనప్పుడు అండ్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నారు, అంటే కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యారు కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నారు అనిపిస్తే అప్పుడు చీట్ కోడ్స్ యూజ్ చేయండి. సో దట్ మీకు ఇంకా మార్క్స్ అయితే బూస్ట్ అవ్వడానికి చాలా చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా అప్లై చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా 10K బిలో ర్యాంక్ అయితే ఎగ్జామ్లో అయితే వస్తుంది గైస్. అండ్ గైస్ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ కామెంట్ని ప్రతి ఒక్క కామెంట్ని అయితే రివ్యూ చేస్తూ ఉంటాను అనమాట. మీకు మీ ఫీడ్బ్యాక్స్ ఆధారంగానే నేను నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్స్ గైస్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే నేను ఎక్కువ వీడియోస్ చేసినా కొంచెం వాల్యూ అయితే ఉంటుందన్నమాట. అందుకే సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా అయితే చేసుకోండి. అండ్ నేను వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి గైస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ మీ వల్ల మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారనమాట. సో వీడియో అయితే షేర్ చేసేయండి అండ్ కామెంట్ అయితే డెఫినెట్గా అయితే చేయండి. లైక్ అయితే చేసుకోండి గైస్ వెళ్ళే ముందు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.